ఎందుకు కేసీఆర్ అంత అభిమానం మీకు? అభిమానం అంటే ఇగో అయ్యా, ఇప్పుడు మీ నాయన నీకు గొప్ప, మా నాయన నాకు గొప్ప అని నలుగురు మొగోలు కూర్చున్న కాడ అడిగితే మీ నాయన మీకే గొప్ప అంటాం, మా నాయన మాకే గొప్ప అంటాం. కానీ కేసీఆర్ గుండె వలిగిండు, వీళ్ళందరూ పార్టీ మారిర్రు, కేసీఆర్ ఇబ్బంది పడుతుండు అని అంటారు బయట. అవన్నీ ఉట్టి మాటలు సార్. కేసీఆర్ బాధపడతలేడు, భయపడతలేడు. వాళ్ళకు చేతిలో పైసా లేదని, ఇంట్లో సంపాదన లేదని, కానీ ప్రతి కార్యకర్తను కేసీఆర్ ఎమ్మెల్యే పోస్టులు, ఎంపీ పోస్టులు అందరికి ఇచ్చిండు. కేసీఆర్ ఇలా కొంచెం ఎటమటమైందని చెప్పి ఇళ్ళకి వెళ్ళి అందరు జంప్ అయినరు. కేతమ్మ బీఆర్ఎస్ సభలల్లా, బీఆర్ఎస్ మీటింగ్లల్లా మైక్ పట్టుకొని మాట్లాడేనా, పాటలు కూడా పాడుతుంది అని చెప్పేసి నేను. కాలు గజలు కట్టి డప్పు సంకానేసి గోసి గొంగాడేసి ఊరు ఊరు తిరిగి పోరు బాటలు చేస్తే చల్ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. కేతమ్మ కూడా చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు అయితే పడతా ఉన్నది. చూడబోదామంటే కూడా నాకు పుట్టినిల్లు ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, అన్నా తమ్ములు కూడా లేరు. ఒక్కదాన్ని పుట్టంగానే మామ చచ్చిపోయిందట, నాకే తెలియదు. మా బాధను అర్థం చేసుకొని, మా కష్టాలు అర్థం చేసుకొని, నేను అందరికి ఒక తల్లి లాంటి దాన్ని. కేఆర్టీవీ యాజమాన్యం నుంచి, కేఆర్టీవీ నుంచి, నా తరపు నుంచి కేతమ్మ లాంటి వాళ్ళ పట్ల సమాజం బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఖచ్చితంగా మీరు కూడా ఏదైనా తోసి సమాధానం చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేఆర్టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మన తోటి ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్, ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఆల్రెడీ మీరు చూస్తున్నారు. కేతమ్మ గారు మన తోటి ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే అయ్యా. ఎట్లున్నావు? బాగున్నాయా? బాగున్నావా? బాగున్నా. తిన్నావా? తిన్నాయా? ఆరోగ్యం మంచిగా ఉందా? బాగుంది. పార్టీ ఎట్లున్నది? పార్టీ మంచిగా ఉందా? పార్టీ బాగానే ఉంది. ఇక మా దురదృష్టము మంచి వచ్చాడో ఇక అయిపోయింది అనుకో, అయిపోయినా పర్వాలేదు, బాధపడము. మళ్ళా సరైనా మేమే ఉంటాము, మేమెవరం బాధపడేది ఏం లేదు. ఇలా ధైర్యం ఉందా? ధైర్యం ఉంది. బాధపడితే బాధపడి చింతించే లాభం లేదు. ధైర్యంగానే ఉంటున్నాం, అందరం ధైర్యంగానే ఉంటాం, మాకేం బాధ లేదు. కేసీఆర్ సార్ ఏమన్నా గుండె వలిగిండా? ఎందుకు గుండె వలుగుతాడు? మా కేసీఆర్ సార్ గుండె దండ ఎప్పుడు గుండె వలిగాడు. అండదండ ఉన్నాం ప్రజలు, తెలంగాణ రాష్ట్రం అంతా ఆయన ప్రజలే. కొంచెం పోతే ఏమీ లేదు. ఇప్పుడు వచ్చేసారి ఎంపీ ఎలక్షన్లో మాదే కదా సారు, మళ్ళీ సారి గెలిచేది మేమే, ఎంపీ ఎలక్షన్లు తెచ్చుకునేది మేమే. ప్రతి ఒక్క ఎంపీ గెలుస్తుండు, ప్రతి ఎంపీని గెలిపించుకుంటున్నామని మాకు ధైర్యం ఉంది. మేము బాధపడం, మాకు కేసీఆర్ భయపడాడు, కేటీఆర్ బాధపడతలేడు, ప్రజలు కార్యకర్తలు కూడా బాధపడతలేము సార్. కానీ కేసీఆర్ గుండె వలిగిండు, వీళ్ళందరూ పార్టీ మారిర్రు, కేసీఆర్ ఇబ్బంది పడుతుండు అని అంటారు బయట. అవన్నీ ఉట్టి మాటలు సార్. కేసీఆర్ బాధపడతలేడు, భయపడతలేడు. కేసీఆర్ ఓడిపోవటానికి కూడా కారణం ఏంటంటే ఇటువంటి కార్యకర్తలు మా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు పడలేదే తప్ప, కేసీఆర్ అంటే ఒళ్ళమాలిని అభిమానం, ప్రేమ, ప్రజల గుండెలలో గుడి కట్టుకుంటూ మా కేసీఆర్, ప్రజల గుండె చప్పుడు మా కేసీఆర్. ఇటువంటి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళట్టు అందులో జంప్ అవుతారు కాబట్టికనే ఓట్లు పడలేదు. ఇళ్ళకెళ్ళి అందులోకి జంపు, అందులోకెళ్ళి ఇళ్ళకి జంప్ అవుతారు. వాళ్ళ అధికారం కొరకు, వాళ్ళ మనీ పాలసీ కొరకు, వాళ్ళకు చేతిలో పైసా లేదని, ఇంట్లో సంపాదన లేదని, కానీ ప్రతి కార్యకర్తను కేసీఆర్ ఎమ్మెల్యే పోస్టులు, ఎంపీ పోస్టులు అందరికి ఇచ్చిండు. కేసీఆర్ ఇలా కొంచెం ఎటమటమైందని చెప్పి ఇళ్ళకి వెళ్ళి అందరు జంప్ అయినరు. అయినా పర్వాలేదు, మేము బాధపడం. మా కేసీఆర్ కండదండగా మా కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆయన గుండె సప్పుడు, మా గుండెలలో ఉన్నాడు మా కేసీఆర్ సార్. ఉన్నాడు, బాధపడతలేడు, బాధపడనీయం ఆయనను, మేము బాధపడనీయం. కళ్ళల్లో పెట్టుకొని కళ్ళల్లో కాదు, గుండెలలో ఉన్నాడు, గుడి కట్టుకున్నాడు ఆయన మాకు. ఓకే, ఎందుకు కేసీఆర్ అంత అభిమానం మీకు? అభిమానం అంటే ఇగో అయ్యా, ఇప్పుడు మీ నాయన నీకు గొప్ప, మా నాయన నాకు గొప్ప అని నలుగురు మొగోలు కూర్చున్న కాడ అడిగితే మీ నాయన మీకే గొప్ప అంటాం, మా నాయన మాకే గొప్ప అంటాం. మాకు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పథకాలు పెట్టిండు, రైతును రాజును చేస్తాను, రైతును రాజులను చేసిండు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాది ముబారక్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, రైతు బంధువు 1వ తారీఖు నుంచి మొదలు పెడితే 10వ తారీఖు వరకు టింగు 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 అంటూ రైతు బంధువు పడ్డది రైతులకు. రైతు బంధువు తోటి ఇలా రైతులు బంగారం వాళ్ళు పంట పండించుకోరు. ఎక్కడ చూసిన తెలంగాణ రాష్ట్రం కోటి వెలుగుల రతనాల వీణ, ఎక్కడ చూసిన నీళ్లు, గంగ చెలచెల వారే గంగ, ఇవాళ పరువళ్ళు దొక్కుంటూ వచ్చిన పాకనాటి గంగ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బావుల నీళ్లు లేవు, చెర్ల నీళ్లు లేవు, కుంటల నీళ్లు లేవు, బోర్లు ఒక్కొక్క రైతు 5 బోర్లు వేసుకొని 5 లక్షల అప్పు తెచ్చిన అంటుండు. మరి 5 లక్షల అప్పు రైతు ఎట్లా కట్టుకోవాలయ్యా? రైతు బంధువు పడతలేదు, రైతు బంధువు లేదు, రైతు బీమా లేదు,
ఇవాళ కళ్యాణ లక్ష్యం పోయింది, షాది ముబారక్ పోయింది, కేసీఆర్ కిట్టు పోయింది. ఇవాళ చూస్తే హైదరాబాద్ చూడు చక్కదనం, దుబాయ్ కన్నా చక్కదనం ఉంది సార్. ఇది హైదరాబాద్ అయినా సార్ అంటారా సారు? ఆనాడు ఎట్టుడే సార్ హైదరాబాద్ 11 గంటలకు మా అమ్మగారిలో బస్సు ఎక్కితే ఇక్కడికి వచ్చే వరకు 4 అయ్యేది. ఇప్పుడు ఆడ 11 గంటలకు ఎక్కితే అర్ధ గంటలు హైదరాబాద్ ఉంటున్నాం సార్ మేము. ఇదంతా కేసీఆర్ పుణ్యం, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ కేటీఆర్ పుణ్యం. మరి అంత చేసిన కేసీఆర్ ను కేటీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకు తెలంగాణ ప్రజలు ఓట్లు ఇచ్చారు కదా, అవకాశం ఇచ్చారు సార్. ఒక్కసారి మార్పు కావాలి, మార్పు ఇవ్వాలంటే 6 పథకాల హామీ ఎప్పుడైతే చెప్పారో ప్రజలకు మార్పు కావాలని ప్రజలు మార్పు కోరుకొని ఓట్లేసారు సార్. ఓట్లేసారు, మార్పు కోరుకోరు కానీ మార్పు చేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు. మార్పు లేదు. 5 పథకాలు అన్నారు, ఏం లేదు. ఒక బస్సు ఇచ్చిండు, ఆ బస్సులు కూడా ఏం సారు, ఇంట్లో ఆడోళ్ళు మొత్తం వయసోళ్ళు, పడసోళ్ళు, ముసలోళ్ళు అందరు ఎక్కి కొట్లాటలు, కొట్టుకునుడు, ఎంటికలు పట్టుకునుడు, సీటు దొరకక ఏం బస్సు పెట్టిండు సారు. అది వాళ్ళకే అందం, ఎవరికి అందం లేదు. ముసలోళ్ళకు, వృద్ధులకు, పిల్లలకు, కాలేజీ పిల్లలకు, స్కూల్ పిల్లలకు పెడితే ఒక అందం, ఒక సందం. తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇలువ ఉంటుంది. బస్సు పెట్టి వేస్ట్ సార్. అదే 500 గ్యాస్ ఆడవాళ్ళకు మహిళలకు సంతోషపడదురు, కాంగ్రెస్కు చేయకూడదురు. నువ్వు 500 గ్యాస్ ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు? 200 రూపాయల యూనిట్లు అన్నావు కరెంటు, ఎవరికి ఇప్పటికి బిల్లు కొట్టినావు 200 రూపాయలు. నువ్వు చెప్పిన 6 పథకాలలో ఒక్కటి చేయలే కాంగ్రెస్ వాళ్ళు, ఒక్కటి చేయాలి. ఇప్పుడు అన్ని చేసినామంటారు. ఎందుకంటారు అంటే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి అన్ని చేసినామంటారు. ఏదో ఇటున్న కాయిదాలు అటున్న కాయిదాలు ఇటు తిప్పుతారు కానీ ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక కాయిదాలు కూడా తిప్పారు. ఏం కాదు, ఎంపీ ఎలక్షన్లలో మొత్తం కారుకే గుద్దుతారు, కారు గుర్తే గుద్దుతుంది. టీఆర్ఎస్ గెలుస్తుంది, మా కేసీఆర్కే మనం మేమే గెలిపిస్తున్నాం. గెలిపిస్తాం. మాటలేనా? ఛాలెంజ్, ఇది ఛాలెంజ్. గెలుపుతుండు వల్ల ఎంపీ సీట్లు మేము తెచ్చుకుంటున్నాం టీఆర్ఎస్. మీ అట్లాంటి వాళ్ళు ఏమో గెలిపించుకుంటాము, కేసీఆర్ ను కళ్ళల్లో పెట్టుకుంటాం, గుండెలలో పెట్టుకుంటాం అన్నారు కానీ గుండెల మీద గుద్దుకుంటా పార్టీలు మారుతున్నారు కదా. మరి మీ పార్టీ పోయినా కూడా ఉన్నోళ్ళని బిరుగుంటాం సారు. పోయిన వాళ్ళు పోయినా కూడా ఉన్నోళ్ళే గట్టిగా అవుతాం, ఉన్నోళ్ళని బిరుగుంటాం, ఐకమత్యంగా ఉంటాం, అంగబలంగా తెస్తాం, ఓట్లు గల్లి తిరుగుతాం, ఇల్లు తిరుగుతాం. ఎంపీ ఎలక్షన్లలో నిలబడి కొట్లాడి పోరాడి ఇప్పుడు అందరికి రాష్ట్రానికి కూడా తెలివి వచ్చింది, బుద్ధి వచ్చింది. మా కేసీఆర్ కావాలని అంటారు సారు. మళ్ళీ మా కేసీఆర్ అంటారు, జనం అంటారు, రైతులు లేదు సారు. ఊరు తిరిగి చూడు, ఆ వరి చేనులలో అగ్గిపూల గీకెత్తారు, వరి చేనులు మొత్తం కాల పెడుతురు, గొర్రెల మేపుతురు, పసల మేపుతురు, మొక్కజొన్న కంకి జొన్న చేను, చేతికి వచ్చిన జొన్న చేను ట్రాక్టర్ డీసెంతో దున్నిపించుకుంటారు సార్ రైతులు. అప్పుల పాలు అవుతారు సారు రైతులు, చచ్చిపోతురు సారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సారు రైతులు. వెనకటి కాలం మళ్ళీ వచ్చింది రైతులకు. కాంగ్రెస్ ఉన్ననాడు కష్టం, మళ్ళీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక వచ్చింది రైతులకు కష్టం వచ్చింది. కేసీఆర్ ఉంటే రాకపోతుండేనా? కేసీఆర్ ఉంటే కాకపో బంగారం గుండెలో పెట్టుకుంటుండే ప్రజలను, మహిళలను, దేశాన్ని ఇంకా చక్కదనం ఉంటుండే దేశం. ఇప్పుడు ఇలా కేసీఆర్ పంట నష్టం అయిన వాళ్ళను లేకపోతే రైతులను పరామర్శించడానికి జనగామ సూర్యాపేట తిరగడానికి పోతున్నాడు. గతంలో కేసీఆర్ ఈ వరిసేన్లు ఆగమైనప్పుడు, ఈ మామిడి పండ్లు మామిడికాయలు ఆగమైనప్పుడు పోయిండా? ఇప్పుడు ఎందుకు పోతుండు? అప్పుడు ఏమి ఆగమైనాయి సార్? అప్పుడు ఏం కాలే, అప్పుడు ఆగం కాలే. కేతమ్మ అబద్ధమాడొద్దు సార్. ఒక్కటి రెండు ఏం కాలే, కళ్ళాలల్లా వానలు పడి ఒడ్లు నీళ్లతోటి కొట్టుకోపోలేదు. నిజం లేదు సార్, అన్ని పోలేదు. ఒకవేళ కొన్ని గొప్ప పోతే కూడా వాళ్ళకి అంతకంత పరిహారం ఇచ్చిండు కేసీఆర్. ఎకురానికి ఇంత అని ఇచ్చిండు కేసీఆర్, రైతుకి ఇంత అని ఇచ్చిండు కేసీఆర్. పరామర్శించి దగ్గర పోయి ఓదార్చి వాళ్ళకి తగ్గట్టు ఆయన ఇచ్చిండు కేసీఆర్. వీళ్ళటు ఓవుడే లేదా కాంగ్రెస్ వాళ్ళు, ఓదార్చుడే లేదా, చచ్చి నూనె చూస్తలేరు, బతికి నూనె చూస్తలేరు. ఏమున్నాయి మీటింగులు వాళ్ళే చూసుకుంటారు కానీ ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే ఇంతవరకు పట్టించుకుంటలేరు సారు, పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఎకురాన 15,000 ఇస్తానన్నాడు మన కాంగ్రెస్ వాళ్ళు. ఎకురాన 10,000 అయ్యి కేసీఆర్ 10,000 ఇస్తే 15,000 ఇస్తాడు. మన కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తాడు. ఆ 15 లేవు సారు, ఈ 15 లేవు సారు. రైతులు మొత్తం ఆగమైపోయారు సారు. అంటే మీరు ఇంతగానం అభిమానిస్తారు కదా, ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ నమ్మి ఓట్లు వేయకపోతే ప్రజలు ఏం చేస్తారు? మీరు ఓట్లు వేయరు అని ఎప్పుడానికి ఒకసారి వేస్తురు. కేసీఆర్ మీరు కావాలని తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇట్లా మొత్తుకుంటారు సారు. ఈసారి మాకు ఎంపీ ఎలక్షన్లలో మా కేసీఆర్ గెలుస్తాడు. ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటాం మేము ఎంపీ ఎలక్షన్లలో. ప్రతి ఎంపీ గెలుతుండు చూడు సారు. ఇప్పుడు నేను ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా ఖర్చుగా అడగనీకి ఉంటది, అడుగుతుంటా. నేను కేతమ్మని ఏం అడగాలి, కేతమ్మ అదరగొడుతుంది అని చెప్పేసి భయం అవుతుంది. నేను ఎందుకు అదరగొడతా సారు? మిమ్మల్ని అదరగొట్టే అంత లేదు నాకు. నేను ఎందుకు అదరగొడతా? ఉన్నది చెప్తా, వాస్తవం చెప్తా, ఆయన చేసిన మంచి పని చెప్తా. ఉప్పు తిన్నందుకు సద్ది తిన్న రేగు తలవాలే సారు. ఆయన ఎవరిని చెడగొట్టిండు సారు? 2,000 పింఛన్ ఇచ్చిండు. ఇలా ఆడపిల్ల పెళ్ళి 1,25,000 ఇచ్చిండు. రైతులకు రైతు మేము ఇచ్చిండు. ఇస్తారేంటి సారు? 100 రోజులు దాటిన ఇయ్యరు, ఇక ఇయ్యరు.
100 రోజులే 100 రోజులు అయిపోయింది. 10 ఏళ్ల పాలన చేయొచ్చు, వీళ్ళు 100 రోజులలో ఈయన గెలవంగానే పెట్టిండు. కేసీఆర్ గెలవంగానే పెట్టిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అడిగితే నాకు 100 రోజుల టైం కావాలన్నారు. 100 రోజుల టైం తీసుకోరు. ఇప్పుడు 4 నెలలు అవుతుంది. 4 నెలలు అయినా మీరు చెయ్యరు కాబట్టి చేస్తా అని చెప్తారు. ఎందుకు చెప్తారు? మధ్యలో మీకు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి చేస్తా అని చెప్తారు, కానీ మీరు చెయ్యరు. ఎంపీ ఎలక్షన్ల వల్ల మసిముసి మారడుగా చేస్తారు. కేతమ్మకి చెప్పిండా రేవంత్ రెడ్డి నేను రోజు టీవీలో వింటేనే కదా చేస్తానని. 6 పథకాలు అమలైనవి, ఒకటే ఉంది అంటారు. ఏం చేసి వెయ్యి 6 పథకాలు వెయ్యి. ఎవరికైనా గ్యాస్ ఇచ్చారా మీరు? ఇయ్యలే ఇంతవరకు ఇయ్యలే. పోనీ 200 యూనిట్లు కరెంట్ అన్నావు, అది ఇచ్చినవా? అది ఇయ్యలే. మరి నువ్వు మహిళ రైతు బంధు వేసినవా? ఇప్పటికి 100 రోజులు అయినాయి, వేసినవా? వేయలే. అది వేయలే. మరి 15,000 కౌలు రైతులకు ఇస్తా అన్నావు, అవి ఇచ్చినవా? వేయలే. మరి 2 లక్షల రుణమాఫీ అన్నావు రైతుకు, అవి వేసినవా? వేయలే. మరి నువ్వు చేసింది ఏముంది సారు? ఏం చేసినావు సారు? చెప్పు సార్. ఏం కావాలి చెప్పు, ఏం చేయాలి? రైతులను కాపాడు, ప్రజల మీద పెట్టు కన్ను, ప్రజలను చూసుకో, ప్రజలను అరుచుకో. నువ్వు అప్పుడే వ్యతిరేకం వచ్చింది రైతుల దగ్గర. కాంగ్రెస్ ఎందుకేసినామా అని మొత్తుకుంటారు. నిజంగా అంటుర్రా మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? లేదు సార్, రోజు నేను బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కూడా పోను సార్. నేను టీవీలో వార్తలే చూసుకుంటా. మొత్తం నల్గొండ, హన్మకొండ, కొడుకన్ల, దేవరపూల, కమారెడ్డి, జన్గాం కాలబెట్టుకుంటున్నారు చేన్లు రైతులు. అరిగోస పడుతురు సారు. బాధ అనిపిస్తుంది సారు. సరే, మంచిగానే ఉంది. పరిపాలన గురించి, అప్పుడున్న కేసీఆర్ గురించి, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గురించి మంచిగా చెప్పారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ను నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉండే, పార్టీలో ఉండే ఇన్ని రోజులు కదా. పార్టీని కాదని చెప్పేసి కాంగ్రెస్ లోకి పోతురు, కొంతమంది బీజేపీలోకి పోయారు. మరి వాళ్ళను నమ్మిండు, వాళ్ళని ఇతర పార్టీలకేసి తెచ్చుకోండు. మీ అట్లాంటి వాళ్ళు పార్టీలు ఉన్నారు కదా, మీకేమన్నా భరోసా ఇస్తాడు అనుకుంటారా కేసీఆర్? భరోసా ఇచ్చినా ఇయ్యకపోయినా మేము టీఆర్ఎస్ లో ఉన్నందుకు మాకు పెద్ద పీఠమే ఎత్తాడు. రేపు మేము మమ్మల్ని మంచిగానే ఓదార్తాడు. ఇప్పటికి కూడా మేము ఆయన వల్ల చెడిపోయింది లేదు. ఆయన పెడితే మేము మాకు కావాలనేం లేదు. మేము గులాబీ జెండా కప్పుకొని మా కేసీఆర్ ఉన్నాడంటే మాకు కొండంత దండ. రేపు మాకు పెద్ద పీట ఎత్తాడు. మళ్ళీ గెలిచేది వచ్చేది వాళ్ళే. మమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు కేసీఆర్, కేటీఆర్, రామన్న. మీరు కొన్ని సభలలో కూడా రామారావు గారు పక్కన నుండి మాట్లాడారు, రామారావు గారితో కూర్చున్నారు. రామారావు గారు మాట్లాడుతూ ఉంటే మీరు విన్నారు, మీరు మాట్లాడుతూ ఉంటే తను కూడా విన్నాడు కదా. ఏమన్నాడు మీతోటి? ఏమన్నా భరోసాలు ఇచ్చిండా మీకు? భరోసా లేదా, నీకేం కావాలమ్మా అన్నాడు. నాకేదొద్దు సార్ అన్న సార్. ఎందుకు నాకెందుకు సార్? ఏంది టైం ఉండాలి. మాకు కష్టం బాధ వచ్చినప్పుడు పోతే ఇయ్యడా, అరుచుకోడా, చూడడా? ఆ నమ్మకం ఉన్నదా? నాకుంది నమ్మకం. ఖచ్చితంగా చెప్తారు తల్లి కొడుకులు. కేసీఆర్, కేటీఆర్ ప్రజల మనుషులు. అబ్బా వాళ్ళు దేవుళ్ళు, ప్రజలు వాళ్ళంటే ఇప్పుడు ప్రాక్టీస్ పడేసే టైరు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్, కేటీఆర్ అంటేనే ఎండ అనగా వాననగా కొడుకు ఊరు తిరుగుతుండు కేటీఆర్. ఇప్పుడు వరిసేన్లు కాలినోళ్లకు, కూలినోళ్లకు ఎకురాన 15,000 ఇప్పిస్తాను తిరుగుతుండు కేటీఆర్. మంచోడు అంటే మంచోడు, తండ్రికి దగ్గర తనయ్యుడు. ఈ రేవంత్ రెడ్డి మీద ఇవాళ 2,500 కోట్ల రూపాయలు ఈ బిల్డర్ల కాడ కాంట్రాక్ట్ తీసుకున్నాడు అని కేటీఆర్ అన్నందుకు కేటీఆర్ మీద ఇవాళ క్రిమినల్ కేసు నమోదైంది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్. అట్లా అనొచ్చినా మరి రేవంత్ రెడ్డిని? ఏమన్నాడు? అదే బిల్డర్ల కాడ, బిల్డింగ్లు కట్టేటోళ్ళ కాడ, కాంట్రాక్టర్ల కాడ 2,500 కోట్లు తీసుకుంటూ రేవంత్ రెడ్డి అని అన్నాడు. ఎవరు అన్నాడు? కేటీఆర్ సార్ అన్నాడు. అవును అన్నాడని ఆయన కేసు పెట్టిండు. అవును అన్నంత మాత్రం వల్ల కేసు పెట్టుడేనా? ఆయన తీసుకున్నట్టు రూపకం ఉండాలి. ఈయన మీద కేసు పెట్టాలంటే ఆయన ఆలోచన చేయాలి. ఇప్పుడు కేసు పెట్టంగానే ఈయన ఉరుకుతుండా జైళ్ళకి? ఉరుకుతాడా? ఏదైనా న్యాయం అన్యాయం నిర్ణయించేది లేదా? ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు కేటీఆర్ ముచ్చట ఇట్లున్నది. ఇప్పుడు కవితమ్మను కూడా అరెస్ట్ చేసిర్రు, జైలుకు పంపించారు. జైలునే ఉన్నది ఇప్పుడు. ఆమె జైలు వేసిర్రు, తెలుసు కదా నీకు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మందు దందా అని అంటున్నారు. మంచిగా అనిపిస్తుందా ఇది మీకు, మీ పార్టీలో? మంచిగా అనిపించుడు అంటే చూడు సారు, చేసిందో చేయలేదో దేవునికి ఎరక, మాకైతే తెలియదు సార్. మాకైతే తెలియదు కాబట్టి మేము ఒక సాటి మహిళగా నేను దీన్ని ఖండించుతున్నా, వ్యతిరేకించుతున్నా. ఆమె చేసిందో చేయలేదో మాకైతే తెలియదు సార్. మాకు తెలియదు. ఒక మహిళగా దీన్ని నేను ఖండించుతున్నా, వ్యతిరేకించుతున్నా. ఎందుకు తెలంగాణలో బతుకమ్మ ఎత్తుకొని బతుకమ్మను అంటేనే నేను పరిచయం చేసిన తెలంగాణకు అన్నట్టుగా చేసినటువంటి కవిత ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే మందు దందా అమ్మ, దాంట్లో ఇరికింది. దాన్ని మీరు సమర్థిస్తారా? ఎందుకు సమర్థిస్తాను సారు? బతుకమ్మ ఆమె జాగృతి పెట్టింది, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఆమె చేసింది అయితే మాకు తెలియదు సారు. దాన్ని ఖండించుతున్నమే తప్ప అది భగవంతునికి ఎరక. చట్టం అయితే ఎవరికి అయితే చుట్టం కాదు కదా సారు. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. పట్టించారు,
అదైతే మాకు తెలియదు. కానీ దీన్ని నేను ఖండించుతున్నా. ఇప్పుడు ఎవరన్నా అరెస్ట్ చేసిరా, ఎవరన్నా ఉన్నారా? అన్ననా ఢిల్లీ నుంచే వచ్చారు, ఇక్కడ వాళ్ళు అరెస్ట్ చేయాలి. అదే ఢిల్లీ నుంచి వచ్చారనంటే బీజేపీ వాళ్ళు కావాలని కక్షపూరితంగా చేసిరని మీరు అంటున్నటువంటి రామన్న కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు అన్నారు. చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఉంటది. ఇక బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిపే గుమ్మసక్కయ్య చేసారు. కానీ కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో ఎందుకు కాలం కూడా కలుపుతారు? ఏం మరి సరే బీజేపీ వాళ్ళు పట్టించినా కూడా పట్టించే తప్ప ఇప్పుడు ఎలక్షన్ కోర్టు వచ్చింది కాబట్టి. అయితే కవితక్క 2 ఏళ్ల నుంచి ఇంట్లో ఉన్న కవితక్కని ఎందుకు పట్టుకోపోలే? ఎందుకు పట్టుకోపోలేదు సార్? 2 ఏళ్ల నుంచి వెళ్ళి తీసుకుపోయి జైలు పెడితే వరకు ఇంటికి వచ్చు కదా. మరి ఇప్పుడే వచ్చి ఎందుకు పట్టుకోపోయారు? ఢిల్లీ నుంచి వచ్చి పట్టించినట్టే లెక్క ఇది. ఎలక్షన్ల ముమ్మిరి ఓట్లు పడతాయి, ఈ మనలు ఉంటది. ఏదో ఇక మొత్తానికైతే కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీయాలనుకోరు. కానీ ఏం కాదు, కేసీఆర్ అట్లా కుంగిపోయేటోడు కాదు, బాధపడేటోడు కాదు, కుంగిపోయేటి మూల కూర్చొని చేసేటోడు కాదు. ఒక పులి బిడ్డ ఆయనే, పులి బిడ్డ. పులి బక్క పడితే పులి సార్కలు బక్క పడే. కేసీఆర్ తిరుగుతూనే ఉండు, కేటీఆర్ తిరుగుతూనే ఉండు. జర కాలుకి దెబ్బదాలి కేసీఆర్ అన్న ఇంట్లో ఉంటుండు. కానీ ఖచ్చితంగా ఓట్లలో తిరుగుతారు, రైతులను నడుచుకుంటారు, రైతులను చూసుకుంటాడు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో గెలుస్తారు, మళ్ళీ మాదే ఉంటది, నడుస్తుంది ఖచ్చితంగా. కానీ మీలాంటి కార్యకర్తలను పక్కన పెట్టి ఈ పక్క పార్టీల నుంచి, కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ రోజు పెద్దపీట వేసినందుకు ఇలా గుండెల మీద దాన్ని మళ్ళీ ఇంకో పార్టీలో పోయిరు. పోతారని అనుకుంటారా సార్? పోతారని అనుకోలే. మరి మీ అట్లాంటి వాళ్ళని పైకి తేవాలి కదా. ఇకనైనా తెస్తారు మమ్మల్ని. మాకు మమ్మల్ని గుర్తు పెట్టుకుంటాడు సార్. ఈసారి మీకు నమ్మకం ఉంది, మాకు పెద్దపీట ఎత్తాడు, మమ్మల్ని ఒక సోదరి లెక్క చూసుకుంటాడు కేసీఆర్, కేటీఆర్. మోసపోతారా మళ్ళీ? ఏం కాదు సార్, మాకు భరోసా ఉంది వాళ్ళ మీద, మాకు నమ్మకం ఉంది. మమ్మల్ని గుర్తు పెట్టుకుంటాడు కేసీఆర్, కేటీఆర్. వాళ్ళకి ఏం కాదు. ఆ కవితకు కూడా వస్తుంది, అటే పోతుందా ఏం కాదు. అంత మళ్ళీ వాళ్ళ కుటుంబం సెటిల్ అవుతుంది. కుటుంబం సెటిల్ అవుతుంది. ఎంపీ ఎలక్షన్లలో తను కొత్త ఓట్లు పడతాయి, మాకు ఎంపీలో గెలిపించుకుంటాం. ఇప్పుడు నువ్వు చెప్తే నిజమే అయితే తప్పకుండా నాన్న. నువ్వు చూడు సారు, చూడు పక్కా పక్కా. ఏ ధైర్యం ఉన్నది మీకు? నాకు ధైర్యం ఉంది. రైతులు చెప్తారు, రైతులు ఇవాళనేమో కేటీఆర్ మీద కేసు అయింది. రంగనాయక సాగర్ కాడ ఏదో ఇష్యూ నడుస్తుంది అని చెప్పేసి హరీష్ రావు మీద ఓ వార్తాపత్రిక వార్త నడిపిస్తా ఉంది. కేసీఆర్ కు కాలు ఇరిగింది, కొంచెం అనారోగ్య, కవిత జైలుకు బాయ్. ఇంది పరిస్థితులు ఇట్లుండగా ఇక మీరు ఎంపీలు గెలుస్తాము అని అంటుంటే ఎంపీలు టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఏమో పార్టీలు మారబట్టే కదా అవుతుందా? నువ్వు ఇప్పుడు కేసీఆర్ పదవిలో మూల కూర్చున్నాం అనుకుందాం, చేతగాక రైతులంతా ఎత్తాన రైతులు ఎత్తరా గుర్తు పెట్టుకో. ఇక నువ్వే నీ ఏరియాకు నువ్వు ఎంపీగా నిలబెట్టిన వ్యక్తి పోతే చాలు అక్కడ. అయితే మాలాంటి కార్యకర్త ఊరు తిరిగి చెప్పాలి. ఏం చెప్పాలి? ఖచ్చితంగా మీరు కారుకు ఓట్లు వేయండి, చెయ్యికేసి మోసపోయినరు అంటుండ్రు కాబట్టికే ఇక చెయ్యికి వెయ్యకండి. ఆనాడు 60 ఏళ్ళు కష్టపడ్డారు చెయ్యికేసి కాంగ్రెసులా, మళ్ళీ ఎప్పటికీ పెనుగులే ఉంది, గదే బోధింటుండ్రు, రైతులు ఆగమైతుండ్రు, మనకు పథకాలు పోయినాయి, ఫస్ట్ రైతు బంధువు పోయింది కాబట్టి మళ్ళీ మీరు కారు గుర్తుకు ఓటేస్తే బాగుపడుతుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పాలి సారు. చెప్తే ఓట్లు పడతాయి. అయ్యో సారు, ఖచ్చితంగా పడతాయి సారు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసిపోయింది ఎవరు ఎట్లాటోళ్ళని తెలిసిపోయింది ప్రజలు. ఎందుకు ఇప్పుడు 100 రోజుల పరిపాలనలో కాంగ్రెస్ ఏమి చేయలేదంట? ఏమి ఇచ్చేసారు మీకు తెలిసిన కాడికి? మీకు తెలియదేమో, మీరు ఆఫీసులో కూర్చుంటారేమో, తెలుసుకోండి. ఏం కాలే, ఆఫీసులో కూర్చుంటారు, ఏం కాలే. ఇంకా బాధపడుతురు, చాలా బాధపడుతురు జనం. ఏమని బాధపడుతురు? అయ్యో సారు మీరే గెలవాలి కేసీఆర్, మీరే గెలవాలి కేసీఆర్ అని ఇప్పుడు మొత్తుకుంటారు. ఇప్పుడు మొత్తుకుంటే ఏం లాభం? సరే, ఇంత మాట్లాడుతున్నావు, ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నావు కదా బీఆర్ఎస్ పార్టీలో. రామారావును కలవంగా చూసినాం, కేటీఆర్ను కలవంగా చూసినాం, మల్లారెడ్డి తోటి అయితే మీరు ఇక మీ నియోజకవర్గమే కాబట్టి బాగాసార్లనే కలుస్తారు. ఆయన మిమ్మల్ని అక్క అంటారు, మీరు అన్న అంటారు, బానే ఉంది. కేసీఆర్ కలిసిరు ఎప్పుడన్నా? లేదు సారు, కేసీఆర్ గారి వాళ్ళనే ఉంది, ఎవరు తీసుకోపోతలేరు సారు. నాకు కేసీఆర్ అని చూడాలంటే దానికి తగ్గోళ్ళు తీసుకోపోతలేరు. కేసీఆర్ ఆఫీస్ ఎక్కనో, కేసీఆర్ ఇల్లు ఎక్కనో సారు. నేను నిన్ను చూడాలంటే ఇప్పుడు 5 ఏళ్ళు మీ పార్టీలోకి వచ్చి నన్ను తీసుకొచ్చేటోళ్ళు లేరు. కేసీఆర్ అన్నా, నువ్వు ఫస్ట్ మంచిగా ఉండు, నువ్వు మంచిగా నన్ను విలువ నమ్ముకో అన్నా, నేను వచ్చి నిన్ను చూడాలన్నా కేసీఆర్ అన్నా, నీకు నమస్తే అన్నా. రైట్. ఈ వీడియో ఒకవేళ కేసీఆర్ గారు కనుక చూస్తే, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కనుక చూస్తే, నేను ఒక జర్నలిస్ట్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈమె ఇంత అభిమానంతో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈమెను కలవాలి, కేతమ్మను ఒక్కసారి కలవాలి ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అన్నా, బీఆర్ఎస్ పార్టీలో మీరన్నా
చాలా అమితమైన ప్రేమ అమితమైన అభిమానం ఉన్నటువంటి వ్యక్తి కేతమ్మ. రైట్, కేతమ్మ గారు నిజంగా మీరు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా గమనిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఒబీడియంట్గా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇక మీరు నేను కరుడు కట్టిన బీఆర్ఎస్ వాది లెక్క పనిచేస్తూ ఉన్నారు కదా. మీకు అన్యాయం జరిగింది, మీకు ఇబ్బంది జరిగిందని ఎప్పుడన్నా అనిపించిందా బీఆర్ఎస్ పార్టీలో? అది నా కుటుంబంలో అన్యాయం జరిగింది, నేను పార్టీని ఎందుకంటే సార్ నా కుటుంబం విషయంలో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి. కానీ నేను పోయి బీఆర్ఎస్ వాళ్ళు నాకు చేసిరని బాధపడ్డా కూడా నా ఇంట్లో నా కుటుంబంలో నేను చూసుకుంటానే తప్ప పార్టీని నేను అడగా అని నేను ఎందుకంటే సార్ నేను మేలు పొందిన మల్లారెడ్డి తోటి కొంచెం నాకు మంచిగానే చూసిండు మల్లారెడ్డి తోటి మల్లారెడ్డి దయ మల్లారెడ్డికి నమస్తే చెప్తున్నా. మల్లారెడ్డి గారు నా మనవరాలకి ఫ్రీగా సీట్ ఇచ్చిండు. ఎంతమంది ఇవ్వద్దన్న జవహర్ నగర్ లా ఎందుకు ఇస్తావు సార్ అంటే కూడా నా మనవరాలకి సీట్ ఇచ్చిండు. మల్లారెడ్డి కడుపు చల్లకుండా హాస్పిటల్ నా భర్త 10 లక్షలు పెట్టుకున్న బాగాకపోవు, నా మగడు 2-3 చీర రక్తం కక్కితే మల్లారెడ్డి దవాఖానలో బాగుపడ్డాడు. నా బిడ్డ 15 రోజులు వేసుకొని నా బిడ్డ ఉన్నది, నా చిన్న బిడ్డ భార్య పిల్లలను నిలిచిపెట్టి 15 రోజులు మల్లారెడ్డి దవాఖానలో ఉండి నా చిన్న బిడ్డ బాగు చేసుకొని వచ్చింది. నా భర్త బతకడన్నారు సారు. మళ్ళీ నా మనవరాలకు కొడుకు పుట్టిండు, నాకు మునిమనవడు పుడితే కూడా గుండెకు హోళ్ళు వచ్చిందన్నారు. ఆ పిల్లగాన్ని కూడా వేసుకొని మల్లారెడ్డి దవాఖాననే బాగు చేసిండు మల్లారెడ్డి అన్నే. నా బిడ్డకు నా భర్తకు 3 పూటల బువ్వ, మందులు, గోళీలు, బెడ్డు, మాకు రూము. ఆ మల్లారెడ్డి దయ మల్లారెడ్డి కడుపు చల్లగుండా ఆయన చల్లగా బతకాలి. ఆయన కాలేజీ కానీ ఆయన స్కూల్ కానీ ఆయన కాలేజీలు కానీ చక్కదనం ఉంది, చక్కదనమైన ఉచితమైన ఫ్రీగా చేసిండు సార్ మాకు దవాఖానలో. మేమే కాదు లక్షల వేల మంది దవాఖానలో కళ్ళతోటి చూసినా 15 రోజులు అందులోనే పండుకున్నాం సార్ మేము. రైట్, మల్లారెడ్డి హాస్పిటల్లో మీరు లబ్ధి పొందిరు, మీరు మంచిగా అయినాం సార్, మంచిగా అయినాం. సరే మంచిగానే ఉంది. మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. మొన్న ఆయన కాలేజీ ఒకటి కూడా కొడుతురు కదా, గట్ల అక్రమంగా కట్టొచ్చునా? అక్రమంగా కట్టింది అది మీరు చూడలే, నేను చూడలే, వాళ్ళు చూడలే సారు అంటారు. ఉచితంగా అదే అన్యాయంగా సంపాదించండి చర్ల అని చెప్పి కూలగొట్టిర్రు. అధికారం వాళ్ళది ఉంది కాబట్టి కూలగొట్టిర్రు, వీళ్ళది కూలగొట్టిర్రు. మరి ఈయన ఏం చేసిండు, ఏం చేయలే. అదైతే ఆయన చెర్ల కట్టింది తెలియదు, ఆయన కబ్జాలు చేసింది అయితే నాకైతే తెలియదు సార్, మనకు తెలియదు. ఆ పెద్దవాళ్ళకు తెలుసు కాబట్టి పోయి కూలగొట్టారు. అది నిజమేంతో అబద్ధమేంతో భగవంతునికి తెలవాలి సార్, అది మాకు తెలియదు సార్. తెలియదు. సరే కేతమ్మ, నాకు కనబడేది ఇప్పుడు నేను కూడా మంచిగా ఉన్నా, ఓ మీడియా ముంగటకు వచ్చి ఓ వీడియో చేయడం వల్లనో లేకపోతే ఇంకోటో లోపల ఉన్న బాధ కనబడది, పైనకి కనబడుకుంటా నవ్వుకుంటా లేకపోతే ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కనబడతాయి, ఆవభావాలు, అంతే కదా. ఇప్పుడు కేతమ్మ మనసులో ఏమున్నది, కేతమ్మ కష్టం ఏమున్నది, బాధ ఏమున్నది నాకెట్లా తెలుస్తుంది? అంటే స్టేజ్ ఎక్కుతుంది, మంచిగా మాట్లాడుతుంది అని చూస్తాము గంతవరకే. అసలు కేతమ్మ ఎవరు, కేతమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు మాట్లాడుతుంది అట్లా స్టేజ్ మీద, ఎందుకు ఎవరిని కూడా చెడ కూడా ఆడుకుంటది? మాది నల్గొండ సార్, మాది నల్గొండ. మేము గౌడన్నలో, నేను నా భర్త గౌడు, తాళ్ళెక్కినోడే, నేను వ్యవసాయం చేసిన. ఎక్కుతలేడు ఇప్పుడు పక్షవాతం వచ్చింది సారు, పక్షవాతం వచ్చింది, శాత కాదు. ఆ కేసీఆర్ ఇచ్చే 2000 పింఛన్ తోటే నా భర్త నేను వస్తాం. అటో ఇటో మా చిన్న బిడ్డ తాత్తది మమ్మల. తండ్రికి నాకు తానాలంటే బువ్వు అంటే బుగ్గు అంటే మాకు బట్టలంటే తానం అన్ని నా చిన్న కూతురు చూసుకుంటది. మాకు తల్లి ఆమె, ఏం పేరు మంజుల. మాకు బిడ్డ కాదు ఆమె, మా అమ్మ అనుకుంటాం. ఆమె తాత్తది మమ్మల. ఆ 2000 పింఛన్ వస్తుంది సార్. అదే అభిమాన కేసీఆర్ అంటే. నా పెద్ద అల్లుడు చచ్చిపోతే నా పెద్ద బిడ్డకు 2000 పింఛన్ వస్తుంది, నా భర్తకు 2000 పింఛన్ వస్తుంది. ఆ 4000 తోటి నా కుటుంబాన్ని దాచుకుంటే సార్ చాలా కష్టం ఉన్న స్టేజ్ ఎక్కుతా. కానీ ఎవరికి చేయి చాపి అడిగేంత ఇది కాలేదు సార్, నేను దిగజారిపోలే. మా బాధలు మేము పడతాం, మా కష్టాలు మేము పడతాం. కానీ కేటీఆర్ మల్లారెడ్డి ఉన్నంతసేపు మాకు ఏ లోటు రాదు, ఏ బాధ రాదు. అంతేకాదు సార్, బాలాజీ నగర్లో కుతాటి సాయి, కుతాటి శ్రీకాంత్, కుతాటి సీనన్న, కుతాటి సీను, కుతాటి శ్రీకాంత్ అప్పుడు ఇప్పుడు ఎల్లవేళ మాకు అండదండగా ఉంటాడు. మంచి కోసేడు పోయినప్పుడల్లా ఓ 4000 ఓ 5000 మాకు మంచి చెడు చూస్తారు సారు. మాకు బాలాజీ నగర్లో గాళ్ళకి తప్పించి మమ్మల్ని ఎవరు చూడరు. మల్లారెడ్డి, ఆ కుతాటి సీను, కుతాటి శ్రీకాంత్ వాళ్ళు చల్లగా బతకాలి కొడుక, మమ్మల్ని వాళ్ళు చల్లగా చూస్తారు, మంచోళ్ళు మాకు పెడతారు. ఎప్పుడు పోయినా అమ్మ నువ్వు వచ్చినావు నాకు అర్థమైందని తీసి 5000 చేతిలో పెడతాడు నా అయ్య. శ్రీకాంత్, సీను తండ్రి కొడుకులు. మా బిడ్డ పోయినా నేను పోయినా మా కష్టం విసారిస్తారు. మాకు బువ్వ లేకున్నా, బట్ట లేకున్నా, పైసలు లేకున్నా మమ్మల్ని చూస్తారు నాయన. సీను, శ్రీకాంత్, మల్లారెడ్డి అన్న మమ్మల్ని ఏమి ఇబ్బందులు పెట్టలేదు సారు. మా బతుకులు మేము బతున్నాం, అంత నిమ్మలంగానే ఉంటాం సార్. ఎవరైనా మీకు మంచిగా సాయం చేస్తారు, మీరు నమ్ముకున్న వాళ్ళు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు. హలో శ్రీకాంత్ అన్న నమస్తే, నేను క్రాంతి. నమస్తే.
మీ జవహర్ నగర్ బాలాజీ నగర్లో కేతమ్మ అని ఉండే కదా, అవును. అయితే ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నా ఇప్పుడు లైవ్లో ఉన్నా. ఏడుచుకుంటా పేరు చెప్తుంది. శ్రీకాంత్ ఏదన్నా కష్టం ఉన్న కూతురు శ్రీకాంత్ కావచ్చు, సీన్ కావచ్చు, అంతా మంచి చేస్తారు అని. ఒకసారి లైవ్లో మాట్లాడదామని ఫోన్ చేసిన. ఓకే, నిజంగా ఏం కష్టం ఉన్నా మీరు చూసుకుంటారా అన్న? చూసుకుంటాం అన్న. ఎందుకంటే ఆమె ముందు నుంచి మా ఎక్స్ వార్డు మెంబరు, వార్డు మెంబర్, అది కాకుండా మా ఫ్యామిలీ మెంబరు. మాకు చాలా కష్ట సుఖాలు అన్నిట్లో మాకు ఉంటది, మేము వాళ్ళకు కూడా ఉంటాం. అదే అంశం చెప్తా ఉన్నది. నిజమేనా కాదా అని నేను అడుగుదామని మీకు ఫోన్ చేసిన. నిజంగానే మాకు ఒక పెద్దమ్మ లాగా, మాకు అంత ఫ్యామిలీ మెంబర్ లాగా. చాలా టాలెంట్ ఉంది, అంత ఉంది, కానీ కొంచెం ఇంకా ముందు పోతుంటది. ఇప్పుడు అంతా మొన్న కేటీఆర్ ప్రోగ్రామ్ లో కూడా మంచిగా మాట్లాడింది. ఉద్యమకారురాలు. కేసీఆర్ కలవాలంటే ఎప్పుడన్నా తీసుకోవద్దు, ఏమైతే మీ అట్లాంటి పెద్దోళ్ళు అవకాశం రాలేదు ఇంతవరకు. మొన్న అలా కేటీఆర్ గారిని కూడా అడిగింది, కేసీఆర్ గారిని కలుపుమని. ఇప్పుడు సిచ్యువేషన్ వస్తుంది, కేసీఆర్ కూడా కలుస్తుంది, కేసీఆర్ సభలో స్పీచ్ కూడా ఇస్తుంది ఆమె ఇప్పుడు. సరే అన్న, నేను చేస్తాను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. రైట్, నువ్వు నిజమే చెప్పినావు. మంచిగా చూసుకుంటాడు, కష్టం దావతైనా వెళ్తాడు మమ్మల్ని ఇద్దరిని. మంచోళ్ళు, అట్లాటోళ్ళని మేము ఎన్నడం మర్తాం నాన్న. అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు మరవద్దు. మళ్ళీ బాలాజీ నగర్లో మేము ఎవరి దగ్గర రూపాయి అడగం, వాళ్ళే. కేతమ్మ బీఆర్ఎస్ సభలల్లా, బీఆర్ఎస్ మీటింగ్లల్లా మైక్ పట్టుకొని మాట్లాడేనా, పాటలు కూడా పాడుతుంది అని చెప్పేసి నేను. పాడతావా? పాటలు పాడతావా? పాడతా. ఏమేమి పాటలు పాడతావు? బతుకమ్మ పాటలు. బతుకమ్మ పాటలు పాడతా? ఒకసారి బతుకమ్మ పాట ఏదన్నా ఒకటి. దేవుళ్ళవి కూడా పాడతా. శివ శివ శంకర శంభో శంకర. సరే, బతుకమ్మ పాట పాడు, తర్వాత దేవుని పాట పాడదు. పాడు. శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమైతో సునమ్మ గౌరమ్మ భారతీ సతివై బ్రహ్మకిల్లాలివై భారతీ సతివై బ్రహ్మకిల్లాలివై పార్వతీదేవివై పరమేశ్వరాలివై పార్వతీదేవివై పరమేశ్వరాలివై పరాశ్రీ లక్ష్మీ గౌరమ్మ హరికి భార్య వైతివా గౌరమ్మ శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమైతో సునమ్మ గౌరమ్మ ఈడనా పెళ్ళాడవే గౌరమ్మ తోడు నా పసుపాడవే గౌరమ్మ ఇమ్మడి కుచ్చుల సొమ్ములు వెట్టుక ఇమ్మడి కుచ్చుల సొమ్ములు వెట్టుక ఈడనా పెళ్ళాడవే గౌరమ్మ తోడు నా పసుపాడవే గౌరమ్మ గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మ పూజ చేసి ఒత్తి పత్తిలు చేసి వరుసతో సద్దులు కట్టి మాయమ్మ లక్ష్మీదేవి పోయిరావమ్మ పోయిరా గౌరీదేవి పోయిరావమ్మ పోయి మీ అత్తింట్ల బుద్ధి కలిగి ఉండు ఎవరేమన్నాను ఎదురాడబోకు నేటికి దీపావాలి ఇక నేల రోజులుంది నేటికి దొలకవద్దు కాటికే కాయాలిద్దు కరకంచు సీరాలిద్దు నీకు దగ్గ సొమ్ములిద్దు నీలాల కమ్మాలిద్దు పనమాటింటి కన్నామైన పట్టే మంచమ్ము ఇద్దు పరుపు దిండిలు ఇద్దు నీకు నీ పురుషునికి నిల్వెల్ల హద్దామిద్దు మాయమ్మ గౌరీదేవి పోయిరావమ్మ పోయిరాన తల్లి పోయిరావమ్మ పోయిరాన తల్లి పోయిరావమ్మ గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మ పూజ చేసి ఒత్తి పత్తిలు చేసి ఉసుకల పుట్టే గౌరమ్మ ఉసుకల పెరిగే గౌరమ్మ పసుపుల పుట్టే గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ పసుపుల వసంతమాడే గౌరమ్మ వనము చిలుకలు జివిలిక పలుకులు వనవెంతానమ్మ గౌరికి వాడెంతానమ్మ గౌరికి వనవెంతానమ్మ గౌరికి వాడెంతానమ్మ గౌరికి చాలా వాడచ్చు. బాగా వాడినావమ్మా, సూపర్. కేతమ్మ మాటలు మాట్లాడుకుంటా కౌంటర్లు ఇచ్చుకుంటా సభలలో మాట్లాడతాను కూడా పాటలు కూడా పాడుతున్నావు కదా. ఈ బతుకమ్మ పాట కాకుండా ఇంకో పాట పాడేదన్నా? రాజగిరి పాటలు వస్తాయా? సరే పాడు. కాలు గజలు కట్టి డప్పు సంకానేసి గోసి గొంగాడేసి ఊరు ఊరు తిరిగి పోరు పాటలు చేస్తే చల్ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ దోపిడీ పాలాయరా తెలంగాణ దొరల పాలయ్యింది రో తెలంగాణ అన్యాయం అయిపోయారా తెలంగాణ అడుగు పాలైపోయారా తెలంగాణ అడవి పాలైపోయిందిరా తెలంగాణ ఆగమైపోయింది రో తెలంగాణ నోరెండే నీ రెండెవరమెండే నోరెండే నీ రెండెవరమెండే చల్ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రా తెలంగాణ గోసి గొంగాడేసి డప్పు సంకానేసి కాలు గజ్జలు కట్టి ఊరు ఊరు తిరిగి పోరు బాటలు చేస్తే ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుకుంటుండు రో తెలంగాణ. ఇది రేవంత్ రెడ్డి మీద వాడినట్ట ఇప్పుడు ఎట్లా?
రేవంత్ రెడ్డి అని మేము ఎందుకంటాం కొడుక కానీ పాట ఉంది అంతే గద్దరన్న వాడిండి నేను బాడినా అంతే. ఓకే, ఇందాక దేవుని పాట కూడా వాడుతున్నా ఒకటి. శివ శివ శంకర శంభో శంకర శివ శివ శంకర శంభో శంకర శంభో శంకర నమో నమో. అన్యము పుణ్యము తెలియని నేను, అన్యము పుణ్యము తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ లీలకు, నేరేడు ద్రలములు నీవని ఏరేరితేనా, గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగనుదేనా, నీ పూజకు గంగనుదేనా నీ సేవకు. శివ శివ శంకర శంభో శంకర శంభో శంకర నమో నమో, శంభో శంకర నమో నమో. నెత్తిల గంగా పక్కన పార్వతి, నెత్తిల గంగా పక్కన పార్వతి, నీలో పార్వతి సగభాగమైన, నీలో పార్వతి సగభాగమైన అర్ధనారేశ్వర అవతారమూర్తి, అర్ధనారేశ్వర అవతారమూర్తి. శివ శివ శంకర శంభో శంకర శంభో శంకర నమో నమో. కైలాసగిరిలోన కొలువైన స్వామి, కైలాసగిరిలోన కొలువైన స్వామి, నీ భక్తుల నీవు కాపాడరావా, నీ భక్తుల నీవు కాపాడరావా. శివ శివ శంకర శంభో శంకర శంభో శంకర నమో నమో. దేవుని పాట కూడా వాడినావు. ఇట్లా ఇంత టాలెంట్ ఉన్నది నీకు మరి? ఎల్లమ్మ పాటలు కూడా పాడతా. ఎల్లమ్మ పాటలు కూడా పాడతావు. ఏదైనా అవకాశం వస్తే సినిమాలలో పాటలు పాడతావా? ఎవరైనా పిలిస్తే ఇప్పుడు పిలిస్తే పోతావు. మరి పార్టీ ఆగం కదా, మరి నువ్వు పోతాడు. రావే రావే ఎల్లమ్మ నేను రాజులు కొలిసేరెల్లమ్మ, ఎల్లే ఎల్లే ఎల్లమ్మ నీ కేడికలు వచ్చే ఎల్లమ్మ, నిమ్మకాయలే ఎల్లమ్మ నీకు నీడలు వేసిరి ఎల్లమ్మ, యాపలు కొట్టిరి ఎల్లమ్మ నీకు జవాయి వరిచిరి ఎల్లమ్మ, జేరు పోతులే ఎల్లమ్మ నీకు జడలు వేసిరి ఎల్లమ్మ, నాగు మామూలు ఎల్లమ్మ నీకు నడి కట్లే ఎల్లమ్మ, యాపలు కొట్టిరి ఎల్లమ్మ నీకు జవాయి వరిచిరి ఎల్లమ్మ, ఏదు బండారెల్లమ్మ నీ ఎన్ను దర్శనాలు ఎల్లమ్మ, పందు గవ్వలు ఎల్లమ్మ నీ పక్క దర్శనాలు ఎల్లమ్మ, ఒక్కేసి డప్పు ఎల్లమ్మ నీది ఒక శివశక్తి ఎల్లమ్మ, రెండేసి డప్పులు ఎల్లమ్మ నీ రెండు శివసత్తులు ఎల్లమ్మ, గజదరి లేదే ఎల్లమ్మ నీకు గబదరి లేదే ఎల్లమ్మ, బల్కంపేటలో ఎల్లమ్మ నువ్వు బాయిలో పుట్టిన వెళ్ళమ్మ, చల్ రావే రావే ఎల్లమ్మ నిన్ను రాజులు కొలిచేరెల్లమ్మ. అలా ఇంకా పెద్దగా ఉంది, చాలా ఉంది. ఇంత టాలెంట్ ఉన్నది కదా. చాలా పాడతా పాటలు, 100,000 పాటలు పాడతా. 1000 పాటలు పాడతావు. ఒగ్గోళ్ళ కథ 5 రోజులు చెప్తా, నువ్వు నిలబెట్టు నన్ను, నీ 5 రోజులు చెప్తా కథ. అన్ని కథలన్నీ చెప్తావు. వనమాసం పోయి అడవిలో లవకుశులను కానీ ఆలి తీసుకుపోయి అలా పరమశాలలో ఉంచి మళ్ళా లవకుశులు పోయి రాముల వారితో యుద్ధం చేస్తుంటే, సీతాదేవి పూజ చేస్తుంటే శ్రీరామ అనుకుంటే ఆంజనేయులు పోయి సీతమ్మా నీ భర్తకు నీ కొడుకులు అవుతుంది కొట్లాడుతున్నట్టుకి కొడుకుని శపదెబ్బ కొట్టి మీ తండ్రిరా రాములవారు అని చెప్తే, నా తండ్రా రాములవారు అని చెప్పి లవకుశులు పోయి కాలు పట్టుకుంటే, అమ్మా నాకు చాలమ్మా రాముని నేను అయోధ్యలో పుట్టిన, నేను అడవిలో భూతల్లికి పుట్టిన, అయోధ్యలో మెట్టినింటిని అత్తగారింటికి పోయినా, రాములవారు వంశాన్ని కన్నా రాముల గొప్ప చెప్పి భూతాలను పిలిపించుకొని భూమి వెలిగినాక తల్లి సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆడదానికే చెప్తా, పెళ్ళైన కానించి మొదలు సీతాదేవి భూమిలోకి పోయిందానికే చెప్తా. బీఆర్ఎస్ పార్టీ కరుడు కట్టిన కార్యకర్త కేతమ్మ గారు స్టేజీల మీద మాట్లాడేటటువంటి మాటలు అందరం వింటూనే ఉంటాం. ఇవాళ ఇప్పుడు పాటలు కూడా పాడింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, బయటికి ఒక మనిషికి అనిపించేది ఒకటి ఉంటే లోపల ఇంకోటి ఉంటుంది ప్రతి మనిషికి. సో కేతమ్మ కూడా చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు అయితే పడతా ఉన్నది. హైదరాబాద్లో జవహర్ నగర్లు ఉంటావు కదా. ఇప్పుడు తాత మరి మూలకు పడే తాత మూలకు పడ్డాడు. నా అంత కష్టం ఎవరికి లేదు చెప్పుకోవాలంటే. చూడబోదామంటే కూడా నాకు పుట్టినిల్లు ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు,
అక్క చెల్లెళ్ళు లేరు, అన్నా తమ్ముళ్ళు కూడా లేరు. ఒక్కదాన్ని పుట్టగానే మా అమ్మ చచ్చిపోయిందట, నాకే తెలియదు. తాత అమ్మమ్మ దాదిరిపోయింది చేశారు. అక్కడి నుంచి ఇంకా ఏదో జీతం ఉన్న భర్త జీతం ఉన్న ఆయనకి ఇచ్చి లగ్గం చేసేసారు. వచ్చేసిన ఆనాడు వచ్చిన 2 ఆడపిల్లలకు జన్మనిచ్చిన, ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిన, ఏ ఆడపిల్లకు చూసినా ఏం చక్కదనం లేదు. ఆమెకు చూస్తే చక్కదనం లేదు, ఈమెకు కూడా చూస్తే చక్కదనం లేదు. మా బాధలు మేమే పడతాం, మా కష్టాలు మేము పడతాం, కానీ మా బాధలు స్టేజ్ మీద మాట్లాడినంత ఉండదు, లోపట చాలా ఉంది. కానీ మేము బయట పడం, బయట చెప్పుకోను. కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు నమస్తే పెట్టి చెప్తున్నా. మాకు ఏ పార్టీల మీద ఏం దుష్మనాలు అయితే లేవు, కానీ అందరికీ నమస్తే. మా బాధను అర్థం చేసుకొని, మా కష్టాలు అర్థం చేసుకొని, నేను అందరికి ఒక తల్లి లాంటి దాన్ని. పుట్టడు దుఃఖంతో ఉన్నా. నా భర్తను చిన్నపిల్లగాని చూసుకున్నాడు, చూసుకుంటుంది నా చిన్న కూతురు. బట్టలు బాతలు పాయగాని పోయేది కూడా ఆయనకు తెలుస్తలేదు. మాతి గతి ఆలోచన చేయండి. మీ అందరికీ నమస్తే. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీ లీడర్, బీఆర్ఎస్ పార్టీ మొత్తం అన్నీ కూడా కేతమ్మనే. మరి ఆ కేతమ్మకు కష్టాలలో ఉంది, బాధలలో ఉంది, ఇబ్బంది పడుతూ ఉన్నది. ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాకుండా ఆమెలో ఉన్నటువంటి కళకు, ఆమెలో ఉన్నటువంటి నైపుణ్యతకు, ఇంత ఏజ్ ఉన్నా కూడా, ఇంత ఏజ్ అయినా కూడా ఇంకా కూడా అంత యాక్టివ్గా ఉంటున్నందుకు చాలా గర్విస్తున్నాను నేనైతే. ఇట్లా ఉండాలి నిజంగా ప్రతి ఒక్కరు కూడా. కాకపోతే మా కేఆర్టీవీ యాజమాన్యం నుంచి, కేఆర్టీవీ నుంచి, నా తరపు నుంచి మీకు ఒక చిన్న సాయం అయితే చేస్తూ ఉంటాం. మీరు కూడా చూస్తున్నటువంటి మిత్రులారా, మీకు కూడా ఎంతో కొంత తోచినటువంటి స్థానం అయితే ఖచ్చితంగా కేతమ్మ లాంటి వాళ్ళ పట్ల సమాజం బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఖచ్చితంగా మీరు కూడా ఏదైనా తోచి సమాధానం చేయండి. అది చిన్నదే ఇది. మీకు ఇట్లాంటి సాయం ఇంకా రావాలని నేను మొదటి సాయం కింద చేస్తా ఉన్నా. మీరు పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి. రైట్, ఓకే. మళ్ళీ ఇంటర్వ్యూలో కలుసుకుందాం కేతమ్మతో. నమస్తే. నమస్తే. నమస్తే అయ్యా.